ఎలక్షన్లలో మనకు నచ్చిన లీడర్ని గెలిపించాలన్నా నచ్చని లీడర్ని గద్దెదించాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓటేయాలి కదా. ఈ రోజుల షాపింగ్ మాల్కో సైన్మాలకు పోయే శ్రద్ధ ఓటేయడానికి జనాలకు వస్తలేదు. సర్కార్ ఎంత చెప్పినా అస్సలు ఇంట్లో నుండి కదులుతలేరు. అసువంటి ఓట్లు వేయని సోమరిపోతుల అందరూ జర ఓసారి వీడియో చూడుండ్రి. ఓటు అనేది మన సామాన్యుడి హక్కు. అట్లాంటి ఓటును కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు జనాలకు పైసలాశలు చూపించి జనాల దగ్గర నుంచి ఓట్లు వేయించుకుంటున్నారు. అదే కొంతమంది చదువుకున్న సన్యాసులు అయితే ఓటు వేయడానికి కూడా బద్ధకమై వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా ప్రజాస్వామ్యంలో లేనట్టే వాళ్ళు బ్రతుకుతున్నట్టే చేస్తున్నారు. గట్లుంటది గిడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తహతహలాడుకుంటా తన రెండు చేతులు ప్రమాదవశాత్తు కూలిపోయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం తన ఓటు హక్కును కాలితో వేసి ఆయన తన వంతు బాధ్యతను నిర్వర్తించి ఓటర్ మహాశయులందరికీ ఆదర్శంగా నిలిచిండు. గుజరాత్ లోని నడియాడ్ ప్రాంతానికి చెందిన అంకిత్ అనే అన్న చూసి రావులా ఇవాళ రేపు కాలు రెక్కలు మంచిగా ఉన్న వాళ్ళు కూడా పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి ఓట్లు కూడా వేస్తలేరు. ఓటు వేసే విధానాన్ని చాలా బద్ధకంగా అనుకొని ఇంట్లోనే వండుకుంటా ఓట్లకు దూరం అవుతారు కొంతమంది. కానీ ఈ అన్న గిట్ల కాకుండా ఆయనకు చేతులు లేకున్నా కూడా వచ్చి కాళ్ళతోటి ఓటేసి ఆయన ఈ యువతకు ఆదర్శంగా నిలిచిండు. గిట్లుండాలి అందరూ. ఒకసారి చూసి నేర్చుకోరుల్లా.